వైసీపీలో గెలిచిన 11 మంది సభ్యులకు పార్టీ అధినేత జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేశారని ఆరోపించారు. అయినా సరే ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలని, స్పీకర్ కాదని అన్నారు అనిత. జగన్ అసెంబ్లీకి రాకుంటే కనీసం వారి ఎమ్మెల్యేలనైనా సభకు పంపాలని సూచించారు. నీ గురించి టైం ఇస్తే వస్తానని రకరకాలుగా మాట్లాడుతున్నాం. ప్రతిపక్ష హోదా ఈరోజు స్పీకర్ గారు మేము ఇచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేది ప్రతిపక్ష హోదా. నీకు ప్రతిపక్ష హోదాకి ఇచ్చేటని సీట్లు నీకు రాలేదు కాబట్టి నువ్వు మామూలుగా ఒక పులివెందుల ఎమ్మెల్యేగానే రావాలి, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా రావాలి. ఆ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగానే నీకు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నీకు ఆ ప్రయారిటీ ఇచ్చారు అసెంబ్లీలో. కానీ ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి చిన్నపిల్లడు మారం చేసినట్టు మారం చేస్తే అదేమి చాక్లెట్ కాదు, బిస్కెట్ కాదు, గట్టిగా అరిచి గీ పెట్టుకున్నాడు కదా అని చేతిలో పెట్టేదానికి. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో అవమానిస్తే ఆయన ఒక్కరు వాకౌట్ చేశారు, కానీ ఎమ్మెల్యేలు అవన్నీ వాకౌట్ చేయమని లేదు, ఎమ్మెల్యేలు అవన్నీ వెళ్ళొద్దని చెప్పలేదు. మళ్ళీ ఉన్న ఆ కొద్దిపాటి ఎమ్మెల్యేలు కూడా ఆ రోజు అసెంబ్లీకి వచ్చి పోరాటం చేస్తున్నారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మిగతా ఎమ్మెల్యేలు పంపించు, నీకు కదా ప్రతిపక్ష హోదా కావాలి. నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి మిగతా ఎమ్మెల్యేలు అందరినీ కూడా నీ దగ్గర కూర్చోబెట్టుకొని నీ ఇంట్లో కూర్చోబెట్టుకుని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా. మిగతా వాళ్ళైనా పంపించు ఎమ్మెల్యేలని, వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇస్తారు కదా. కనీసం అసెంబ్లీ అనే ఒక వేదికను కూడా వాళ్ళకి మిస్ చేసి ఈరోజు ప్రజా సమస్యల గురించి తప్పుదోవ పట్టించేటట్టుగా బయట ఉండి మాట్లాడతానన్నది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇది విరుద్ధం. దయచేసి ప్రజాస్వామ్యం గురించి కూడా